ఇప్పుడు ఈ వశీకరణ ఎవరికైనా ఒకటైనా దాంట్లో పాయింట్స్ ఉంటాయి, కొంచెం ఈ అమ్మాయి ఇలా చేయాలి అలా ఉండాలి. మన ఇష్టం అన్న, మనం ఇష్టం కోరుకుంది. ఓకే ఓకే, మనం ఎలా కావాలంటే అలా అయింది అది. అది వశీకరణం అంటే ఇంకా మన మాట ఎవరి మీద చేసి వాళ్ళ మాట విన్నట్టు. ఒకటేమో చంద్రబాబు నాయుడు కూడా చేపియాలి. వీడికి జగన్ దిక్కు చెప్తే చాలు కన్నా అసలు. జగన్ నాయుడు దగ్గర అదే ఇద్దరు కూతురు సరే కానీ ఏం లేదు, తీసుకో పెద్దది నేను తీసుకున్నా కాబట్టి ఎలా పెద్ద తీసుకుంటే అలా అంటే వాళ్ళు కావాలంటే మనం కావాలంటే కావాలని చూద్దాం, చెప్తాను. వద్దమ్మా అంటే లేదు కావాలి అంటే ఇంకా మనతో పనే ఉంటుంది. మళ్ళీ అసలు డబ్బులు అవుతుంది ఒకరికి అనుకుంటున్నా. అదే కదా, మా అక్క దొరకాలంటే అదృష్టం ఉండాలన్నా. అదేగా మరి ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలా. అది బై ఛాన్స్ నీకు దొరికింది అంతే, అందరికి ఎందుకు దొరికింది అలా అదృష్టం. దానికోసం కుట్టుకుంటున్నారు మొగోళ్ళు. వాడి దగ్గర అదేదో తీసుకురారు, వశీకరం ఉంది, అది చెప్దాం అనుకుంటున్నా అన్న. అది తీసుకురా, చేపించేద్దామా? చేపించబడేయటమే. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. మన బాబాయ్ అన్నాడు అన్న, కత్తులు బాబా ముందే మాట్లాడా. అవును ముందే మాట్లాడింది. ఏంటంటే వశీకరణం చేస్తే ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండిద్ది, ఇంకా చాలు అనుకోవడానికి లేదా, అది ఉండదంట. అది కూడా ఉందా? మనకి అట్లానే వశీకరం మన మాట వినాలి కూడా అని చెప్పి రావాలన్నమాట. అదే అన్న, అది వింటారు. నీ ఇది చేస్తే నీ మాట, నా ఇది చేసి నా మాట వింటారు. గుబులు పుట్టినప్పుడల్లా మనం గుర్తుకొస్తే ఫోన్ చేసిద్ది. మనం స్టాండ్ అవ్వాలి, మనం చెప్తే స్టాండ్ పక్కా 100% కావాలి అబ్బాయికి, వేరే ఏం అక్కర్లా. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను గుంటూరు లేటు అందరూ మాట్లాడి పెట్టా అన్న. ఫోటో పంపిస్తా, ప్రింట్అవుట్ తీసి మన ఆఫీస్ లో. ఏం రాయాలి, వెనకేం రాయాలి? నీ చేతులతో రాసియాలా? ఓహో, ఇదో ప్యాకెట్ ఉందా? ఎన్ని రోజుల్లో ఎఫెక్ట్ తెలిసిద్ది? ఎంత కరెక్ట్, రేపు కూర్చుంటే 2-3 రోజులు తెలిసిపెట్టి. అవునా, స్టార్ట్ అయింది అంత ఫాస్ట్? మన పని మీద కూర్చుంటారు ఇంకా లేపనియన్ గా. ఓకే ఓకే ఓకే. ఎవరనుకుంటున్నావు, మనకి తోటలో కత్తులు కట్టే బాగా నడిచేసావా? యూత్ లో కూడా ఒకళ్ళు ఉన్నారా? అవునా, మనకి కత్తులు కట్టే అతను తోటలో, అతను వశీకరణ చేసేది. యూఎస్ దాకా వెళ్ళిద్దా మరి గాలి? యుఎస్ లో ఎవరు ఉన్నారు? యుఎస్ లో ఒకళ్ళు ఉన్నారు, పూజా హెగ్డే కూడా ఒకటి ఉంది. అవునా, నా పేరు శృతి హాసన్ కావాలా. దాని తర్వాత వాళ్ళు అడుగుతారులే ఉండు, వాళ్ళ హీరో ఏదో ఒకటి వాళ్ళ వస్తువులు ఏదో అడుగుతారన్నా. అదే వస్తువులు అంటే ఇప్పుడు యుఎస్ నుంచి రావడం కష్టం అయిందిగా. ఫస్ట్ మొన్న ఇండియా అది తుడుచుకున్నాం, దాని తర్వాత అక్కడికి వెళ్ళి తుడుచుకున్నాం. ఇది ఒక క్లియర్ అయిపోతే మేము ఇండియా కాదు 4-5 కంట్రీస్ చేయమని చేస్తాం. నేను ఫ్యూచర్ లో ఉంటానన్నమాట, ఒక నెల, ఒక 10 రోజులు. నేను మొన్నే మాట్లాడి పెట్టాను మొత్తం. మళ్ళీ మన సొంత ఫ్లైట్ ఉంటుంది కదా, అందుకని వచ్చేసరి ఉండాలి మన కంట్రీస్ అన్ని. ఏగిద్ది చూడన్నా, కూర్చోండి అది కదా కావాల్సింది, అది కదా చేయాల్సింది. అదే, అంతేగాని ఈ ఫోనులు, పోలీసులు, కోర్టులు, కోపులు ఏంది వీటిల్లో పని అవుతుంది అబ్బాయి. వేరే విధంగా చూడు, కొత్తగా అంటే సైలెంట్ గా అసలు మాట్లాడకూడదు ఇంకా. సరే సరే అనండి, ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. ఇంకా ఫైన్ అనుకున్నాం, అదే ఫైన్ అవుతుంది. అదే ఫైన్, అదర్ ఆప్షన్. దేనికి పాపం అనుకున్నాం. విరుగుడు కూడా ఉండదు. విరుగుడు అంటే లైఫ్ లాంగ్ ఉంచుకున్నా ఏది. అదే నేను అంటున్నా, అసలు విరుగుడు అంటే ఇంకా మాట వింటే అసలు మనకి ఇంకేంది గురు లైఫ్ లాంగ్ ఉండటానికి. అంటే వదిలిపెట్టదు, నేను మాట చెప్పేది వినిద్ది చాలు.
వదిలిపెట్టదు. వదిలిపెట్టకూడదుగా నీకు. ఎంతమంది ఉన్నా వాళ్ళు వదిలిపెట్టకుండా. మనకి దాంట్లో ఇబ్బంది లేదు కదా. దాంట్లో ఇబ్బంది అసలు ఎప్పుడు లేదు. మాట వినదండి అంతే. అది కూడా ఏది మనం ఉంటే మాట నిద్ది, మనం లేకపోతే మాట వేరే అంతే. జూన్ 10th కి నా గిఫ్ట్ నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. జూన్ 10th దాకా నేను ఆగను రోజు. నువ్వు 2 రోజులు 3 రోజుల్లో అంటున్నావు. జూన్ రావాలా, ఫోటో తీసుకొని రావాలా. జూన్ 6th దాని బర్త్డే. జూన్ 10th నాది. మా అక్కయ్య గోవాలో పార్టీ చేసుకుంటాం. 6th జూన్ 6th పాప బర్త్డే.